సుగాలి ప్రీతి హంతకులు బయట బహిరంగంగా తిరుగుతున్నారు, అధికార పక్షంతో తిరుగుతున్నారు. ఇది ఇంతకుముందు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాట. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ మేము అధికారంలోకి వస్తే దాని మీద విచారణ అన్నారు. ఏమైంది అంటే ఏం లేదు. తద్వారా ఆయన వాస్తవం వేరు, ఉపన్యాసాలు వేరు అని తెలుసుకున్నారు. వాస్తవం ఏంటి? ఎఫ్ఐఆర్, కేసు, అరెస్టు, జైళ్ళు, బెయిళ్ళు అయిపోయినాయి. వాళ్ళు ఆ రోజున మర్డర్ అని ఆమె చెప్తుంది, సూసైడ్ అని వాళ్ళు చెప్తారు. అనుమానాస్పద మరణం కింద చేసి విచారణ జరిపారు. ఆ రోజున తెలుగుదేశం అధికారంలో ఉంది. అయితే ఆ తర్వాత జగన్ టైంలో అది రైజ్ అయింది. దాన్ని వాళ్ళు మీ పార్టీలోకి వచ్చేసారు కదా అని అన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు వాళ్ళ పార్టీతో కూడినటువంటి కూటమి అధికారంలోకి వచ్చి చేయగలిగారా? ఏం చేస్తారు? అందులో చనిపోయినప్పుడు ఆ టైంలో ఉన్నటువంటి ఆధారాలే ఎనఫ్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా తారుమారు చేశారని ఆరోపిస్తుంది. కుదరదు అది. దాంట్లో చూపెట్టడానికి ఏముండదు. డాక్టర్ ఇచ్చింది ఫైనల్. అచ్చెన్నాయుడికి చంద్రబాబుకి డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఏమన్నా మార్చగలిగారా? ఆయనకి బెయిల్ వీళ్ళిద్దరికి బెయిల్ వచ్చింది, అట్లాగే కదా కాన్సెప్ట్ అది. కానీ ఇక్కడ రాజకీయంగా వాడారు. ఇప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళ తల్లి రోడ్డెక్కి ఉద్యమిస్తోంది, నిలదీస్తోంది. నాడు ఏదైతే తనకి అఫెన్సివ్గా ఉపయోగపడిందో ఇవాళ అది డిఫెన్స్. మాట్లాడలేకపోతున్నారు. ఆనాడు వీఆర్ విత్ సుగాలి ప్రీతి అని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వాళ్ళు ఇప్పుడు నోరు మీద పట్టలేదు. అంటే ఇక్కడ ఒక నేర్చుకోవాలి ఏంటి అంటే రాజకీయపు మాటలు వేరు, వాస్తవికత వేరు అన్నటువంటి. ఇప్పుడు రెండవది వచ్చేటప్పటికి అటవీ శాఖ. ఎవరిదైనా వైసీపీ నాయకులకు సంబంధించిన కేసులు వచ్చినాయి అంటే ఎందుకు అరెస్ట్ చేయరు అని అడుగుతారు. అది అడగాలని కోరుకుంటున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా. ఎందుకంటే వైసీపీ వాళ్ళు తప్పు చేసినప్పుడు ఎలా దాస్తారు? అనంతబాబు గురించి మనం ఏమైనా సమర్థించామా? లేకపోతే కనుక ఆయన పేరెంట్ కొడాలని బూతులు తిట్టినప్పుడు మనం ఏమైనా సమర్థించామా? ఎప్పుడైనా సరే తప్పుని తప్పని నిలదీయాలా, తప్పు మీద చర్య తీసుకోవాలి. అలా తీసుకోలేదు. జగన్ తప్పు చేశాడని ఆ రోజున మాట్లాడుకున్నాం. ఇవాళ రోజున అంతకంటే దారుణంగా మాట్లాడుతున్న వాళ్ళని మందలించారు అని పేపర్లో వార్త వస్తుంది. ఏం జరిగిందో ఎవరికి తెలియదు. వాళ్ళ మీద ఏ యాక్షన్ ఉండదు. మందలించారన్న పేపర్లో వార్తే యాక్షన్ కింద చూడాలి. రెండవది వచ్చేటప్పటికి ఏకంగా అటవీ అధికారుల్ని వెహికల్లో వేసుకు తీసుకుపోయినటువంటి కేసు, అడ్డదిడ్డంగా హింసించినటువంటి కేసులో ఏం జరిగింది? ఇక్కడ ఒక కమిటీ వేసి పక్కన పెడతారా? నడిచిపోతుంది. ఇప్పుడు ఆయన నేర్చుకోవాల్సింది ఏంటి? ఇందులో చట్టం తన పని తాను చేయాలా? చట్టం ఎవరి చేతిలో ఉంది? అధికార పక్షం చేతిలో చుట్టంగా ఉంది. ఇంకేం జరుగుతుంది? చివరికి వీళ్ళు కమిటీ వేసి, వీళ్ళు ఎఫ్ఐఆర్ కట్టి, వీళ్ళు ఛార్జ్ షీట్ వేసి వీళ్ళు ఏమైనా ఉరిదీపిస్తారా? వీళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకొపిస్తారా? నథింగ్. అప్పుడు తను చెప్పే మాటకి చేతకి ఉన్నటువంటి తేడా ఎంత ఉంది? రాజకీయం అనేటటువంటి దాంట్లో మాటల్లో ఉన్న హానెస్టీ చేతల్లో కావాలి. ఇప్పుడు పంచాయతీల నిధులు వెంటనే ఇప్పిస్తున్నాం అని చెప్పారు. నిన్న బాబు రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీనే కదా, ఆయన ఎందుకు వచ్చి నిధులు ఇప్పించమని అడిగారు చంద్రబాబుని? అంటే రాలేదనే కదా చెప్తుంది. పంచాయతీల నిధులు 15వ ఆర్థిక సంఘ నిధులు అక్కడే ఆగిపోయినాయి అనే కదా. మరి ఇక్కడ ఇచ్చేశారని చెప్పుకున్నామే, ఏమైపోయినాయి డబ్బులన్నీ? కేంద్రం డైరెక్ట్గా ఇవ్వలేదు, జగన్ పంచాయతీలకు ఇవ్వట్లేదు, అసలు సాధికారత అంటే ఏంటో చూపెడతా ఉన్నాం కదా. ఏమైపోయింది? ఇవన్నీ నేర్చుకోవాలా లేకపోతే నేర్పుతున్నారా? ఇది చర్చ.